డిస్ట్రిక్ట్ యాప్ ఓకే ఓకే నాకు ఐడియా లేదు. ఎనీవే అంటే ఆన్లైన్లో మోస్ట్లీ బుక్ మై షోలో చేసుకున్న వాళ్ళకైతే మోస్ట్లీ డబ్బులు వెనక్కి వచ్చాయట. మరి మీకు రాలేదంటున్నారు, తిరుపతిలో కూడా కొంతమందికి రాలేదని ఇప్పుడు ఇంతకు ముందే కాలర్ అన్నారు. సో చాలా చోట్ల ఒకవేళ డబ్బులు రాకపోతే అవునా అవునా వి ట్రై టు ఆస్క్ దెమ్. ఖచ్చితంగా మేము అడిగి చూస్తాం ఒకసారి ఏం జరిగిందని. ఎంత వీలుంటే అంత అప్డేట్ కొంచెం చెప్పండి సార్. ఎంత వీలుంటే అంత త్వరగా అప్డేట్ అంటే నెక్స్ట్ మూవీ డేట్ ఎప్పుడైనా రిలీజ్ డేట్ కానీ ఈ రోజు రేపు అని చెప్పేసి కానీ తప్పకుండా విల్ ట్రై. ఓకే సార్, మిమ్మల్ని ఫాలో అవుతా ఉంటాం. యా షూర్ విల్ గివ్ అప్డేట్. ఏదైనా మాకు వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ప్రాసెస్ చేస్తున్నారు అనేది అప్డేట్ ఉంటే మేము తప్పకుండా చెప్తాం మీకు. లెట్స్ సీ ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ భరత్. వెంకట్ ఉన్నారు బెంగళూరు నుంచి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ బాపట్ల నుంచి అట ఒక ఆన్లైన్ యాప్లో బుక్ చేసుకున్నారు, బట్ వాళ్ళకి డబ్బులు రాలేదు. ఇంతకుముందు తిరుపతి నుంచి కాల్ చేసిన కాలర్ కూడా అదే అంటున్నారు. సో చాలా చోట్ల వేరే యాప్స్ నుంచి చేసుకున్న వాళ్ళకి చాలా మందికి డబ్బులు తిరిగి రాలేదు. సినిమా సంగతి క్లారిటీ లేదు. ఇది తప్పు ఖచ్చితంగా. ఏదైతే డబ్బులు వెనక్కి ఇవ్వాలి, లేదంటే ఇమ్మీడియట్గా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎగ్జాక్ట్ టైం చెప్పి ఇదిగో మీరు బుక్ చేసుకున్న టికెట్స్కి మీరు వచ్చి పలానా డేట్న సినిమా చూడండి అని చెప్పాలి. అండ్ మోర్ ఆఫ్ ఇక్కడ ఉన్న అతిపెద్ద సమస్య ఇప్పుడు ఇంతకుముందు ఒక కాలర్ అన్నారు హైదరాబాద్ నుంచి వెళ్ళారు, తెనాలి వెళ్ళారు, గోకుల్. అలాగే చాలామంది వాళ్ళ సొంత ఊర్లోకి వెళ్ళి సొంత ఫ్రెండ్స్తోనో బ్రదర్స్తోనో ఫ్యామిలీతోనో వాళ్ళ ఊర్లో లేదంటే వాళ్ళ సెంటర్లో సినిమా చూస్తేనే దే ఫీల్ దట్ జాయ్. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు పరిస్థితి ఏంటి? వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ రావాలో లేదంటే వాళ్ళు వచ్చిన ప్లేసెస్కి వెళ్లాల్సి ఉంటుంది, లేదంటే అప్పటికి సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళ షెడ్యూల్స్ మారిపోతాయి. సో దిస్ ఈజ్ నాట్ రైట్. ఖచ్చితంగా సినిమా టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కి ఇచ్చేయాలి. లేదు ఒకవేళ ఈరోజు నైట్కో రేపటికో షో ఉంటే వాళ్ళకి ముందే అప్డేట్ చేయాలి, పలానా షో ఉంది మీరు చూడొచ్చు అని చెప్పాలి బుక్ చేసుకున్న దానికి. సో యాప్స్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు దయచేసి ఈ విషయంలో ఇనిషియేషన్ తీసుకోండి. కొన్ని పెద్ద యాప్స్ వాళ్ళకి వెంటనే రిఫండ్ చేసినట్లుగా తెలుస్తుంది, బట్ కొన్ని యాప్స్లో మాత్రం జరగలేదు. ఇది ఆన్లైన్ యాప్స్ ద్వారా బుక్ చేసుకుంటే ట్రై టు రెస్పాండ్ టు యువర్ కస్టమర్స్. వాళ్ళకి మీరు రెస్పాండ్ అవ్వండి, చెప్పండి అసలు విషయం, క్లారిటీ ఇవ్వండి. ఓకే, అలా వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు దయచేసి. అవి చిన్న విషయం కాదు. 300 600 చాలా మందికి అవి చాలా పెద్ద విషయం. ఒక 4-5 టికెట్స్ బుక్ చేసుకుంటే ఒక 3000 రూపాయలు. ఇట్స్ నాట్ ఏ లెస్ అమౌంట్. సో ట్రై టు గివ్ దమ్ క్లారిటీ. ఆల్రెడీ బాధలో ఉన్నారు, సినిమా రిలీజ్ అవ్వలేదని చాలా డిసప్పాయింట్ అయ్యారు, చాలా పెద్ద ప్లాన్స్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో డోంట్ డిసప్పాయింట్ దెమ్, డోంట్ సఫర్ దెమ్ మోర్. దయచేసి ఆ విషయంలో క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేయండి. వెంకట్ జాయిన్ అవుతున్నారు బెంగళూరు నుంచి. వెంకట్. నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. నేను మా ఫ్రెండ్స్ అంతా కలిసి టికెట్ బుక్ చేసుకున్నాము. ఎక్కడ? బెంగళూరులోనా వెంకట్? బెంగళూరులోనే బుక్ చేసుకున్నాము. సడన్ గా అది ఎగ్జాక్ట్లీ 2 hours వెళ్లే ముందు అక్కడ క్యాన్సిల్ అయిపోయింది షో. యా ఎంత పెట్టి బుక్ చేసుకున్నారు? ఎప్పుడు? నిన్నటికి బుక్ చేసుకున్నారు, ఈ రోజుగా మీరు? నిన్న నైట్ కి. ఎంత అక్కడ ఎంత కాస్ట్ ఉంది వెంకట్ టికెట్ ప్రైస్? 900 ఉంది, ఇప్పుడు 600 ఉంది. మేము చేసుకుంది 900 ఉంది. 900 రూపీసా? రెక్లైనర్స్. ఓకే రెక్లైనర్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, బట్ స్టిల్ 900 రూపీస్ ఈచ్ టికెట్. ఎన్ని టికెట్స్ బుక్ చేశారు? మేము మొత్తం 3 members బుక్ చేసుకున్నాము. 3 tickets. ఓకే. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు దే ఆర్ ఎడ్యుకేటెడ్, రైట్? ఇప్పుడు 14 ఫిల్మ్స్ రీల్స్ అనేది వాళ్ళు ఎడ్యుకేటెడ్ కదా. ఇది కంటింజెంట్ ఈవెంట్ అది జరుగుతున్నప్పుడు ఈ ఒక అఖండ అనే మూవీ అనే కాదు, ఈ ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి కంటింజెంట్ ఈవెంట్ ఉన్నప్పుడు దర్ ఇస్ ఎ రిస్క్ ఎలిమెంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. ఓకే. బిఫోర్ మూవీని రిలీజ్ చేసే ముందే వాళ్ళకి క్లారిటీ ఉండాలి. వాళ్ళని డేట్ అనౌన్స్ చేస్తున్నాం అంటే దర్ ఇస్ ఎలిమెంట్ ఆఫ్ రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ ని ఎలా మిటిగేట్ చేయడం కూడా తెలియాలి వాళ్ళు. అంతే కదా. డైరెక్ట్ ఇలా రిలీజ్ చేస్తా అని ఇప్పుడు మేము వెళ్ళాము. చెప్తున్నాను, మా ఫ్రెండ్ యాక్చువల్ గా నేను రిసార్ట్కి వెళ్ళాలి, వాళ్ళ ఆఫీస్ ప్రోగ్రామ్ ఉంది ఈ రోజు వాళ్ళకు. అతను అది క్యాన్సిల్ చేయించుకొని మరి మూవీకి వెళ్తే ఈరోజు మూవీ లేదు. ఎంత డిసప్పాయింట్ ఉంటాడు చెప్పు. అది మిస్ అయింది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద 300 అమౌంట్ రీఫండ్ వస్తుంది, దట్ ఈస్ డిఫరెంట్. అమౌంట్ రీఫండ్ సమస్య కాదు, ఇట్ ఇస్ ఎమోషన్ అండ్ టైం ఎంత వేస్ట్ అవుతుంది. అవును. అండ్ సెకండ్, ప్రొడ్యూసర్స్ క్లారిటీ ఇవ్వాలి. జస్ట్ ఏదో ఒక ట్విట్టర్ లో ఒక మెసేజ్ పెట్టేసి సరిపోయిందా? ఇది ఎమోషనల్ గా ఫీల్ అయినప్పుడు వాళ్ళు ఒక మీడియా ముందుకు వచ్చి ఇలా అయింది, మాది మిస్టేక్, పలాని క్లారిటీ అయినా ఇవ్వాలి కదా. ఇవి 2 మిస్టేక్స్. ఇంకా వేరే ఈ ప్రొడ్యూసర్స్ అనే కాదు, వేరే ప్రొడ్యూసర్ చేసిన అభిమానులకు ఎంత హర్ట్ అవుతుంది. అసలు నాకైతే డైజెస్ట్ కావట్లేదు ఇది.
ఓకే ఓకే ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ప్రొడ్యూసర్స్ కైనా సరే సినిమా వాళ్ళకి? ఇది ఇప్పుడు మన team కైనా సరే. 14 రీల్స్ అని ఒక్కలకే కాదు, ఇది ప్రతి సినిమా మూవీ ప్రొడ్యూసర్ చెప్పాల్సిన మ్యాటర్ ఏంటంటే ఇలాంటి రిస్క్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ప్లాన్ థియేటర్ రిలీజ్ చేసే ముందే ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాలి. Okay. ఇలాంటివి ఉంటే ముందే సార్ట్ అవుట్ చేసుకోవాలి. Yeah. రిలీజ్ రోజు ఇప్పుడు కోర్ట్ ఇష్యూ అనేది వాళ్ళకి ముందే తెలుసు కదా, కోర్టులో తెలిసే సంథింగ్ ఇస్ ఇన్ కోర్ట్ అని. అవును ఏదైనా పర్టికులర్ తెలిసినప్పుడు అది ముందే క్లారిటీ ఉండాలి. వాళ్ళు ఆ డేట్ పోస్ట్ పోన్ చేసుకోవాలి. అంత అర్జెంట్ ఏంది, ఒక డేట్ ఇచ్చిన తర్వాత ఎంతో ప్రతి ఒక్క ఇప్పుడు ఇండియాలో ఎంత మంది ఉంటారు ఆడియన్స్, అంతమంది టైం వేస్ట్ అవుతుంది కదా. 2 times ఇప్పుడు ఈ రోజు థియేటర్ దగ్గరికి టికెట్ తీసుకొని వెళ్ళాము, అక్కడ నుంచి రిటర్న్ వస్తున్నాం, వాళ్ళంతా టైం కూడా వేస్టే కదా. అవును అవును ఖచ్చితంగా. ఇది బికాస్ ఆఫ్ ఒక ప్రొడ్యూసర్ మిస్టేక్ చేయడం వల్ల ఎంత మందికి లాస్ టైం, అంటే మనీయే కాదు ఇక్కడ టైం కూడా వేస్ట్ అవుతుంది, ఎమోషనల్ గా ఎంత హర్ట్ అవుతారు. ఖచ్చితంగా. ఐ జస్ట్ వాంట్ టు కన్క్లూడ్ దిస్, వీళ్ళు ప్రాపర్ గా కంటింజెంట్ అట్లీస్ట్ ఫ్యూచర్ ఏ ప్రొడ్యూసర్ ఉన్నా కానీ ప్రాపర్ ప్లాన్ చేసుకోమని చెప్పడానికి జస్ట్ గివింగ్ వి కెన్ అండర్స్టాండ్ వెంకట్, మీ పెయిన్ మాకు అర్థం అవుతుంది. ఖచ్చితంగా మేము కూడా ప్రొడ్యూసర్స్కి తెలియజేస్తున్నాం, మా ద్వారా ఆర్టీవీ ద్వారా మేము ప్రొడ్యూసర్స్కి తెలియజేస్తున్నాం మీ పెయిన్ అంతా కూడా. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. లెట్స్ హోప్ ఇది వీలైనంత త్వరగా సార్ట్ అవుట్ అవుతుంది అనుకుందాం, వీలైనంత త్వరగా సినిమాని రిలీజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఓకే, విల్ లెట్ యూ నో, ఏదైనా అప్డేట్ ఉంటే మేము చెప్తాం ఎప్పటికప్పుడు. రైట్, మహేష్ జాయిన్ అవుతున్నారు మంగళగిరి నుంచి. ఒక్కసారి మహేష్ ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. వెంకట్ చెప్పింది ఇప్పుడు మరొక ప్రాక్టికల్ ప్రాబ్లం. వేరే ప్రాంతం నుంచి పనులుంటే కూడా వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు, ఒక్కొక్క టికెట్ 900 రూపీస్ పెట్టి బుక్ చేసుకున్నారు ఇన్ బెంగళూరు. అంటే 2700, ముగ్గురికి టికెట్స్ 2700. ఒకవేళ వాళ్ళు ఇంకా బ్రేక్లో పాప్కార్న్ అవి కలిపితే 5000 రూపాయలు ఖర్చు పెట్టి సినిమా చూడడానికి రెడీ అయిపోయారు వాళ్ళు. జస్ట్ 2.5 hours మూవీ 5000 రూపాయలు పెట్టి. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మనీ. వెంకట్ కూడా అదే చెప్తున్నారు, మనీ గురించి కాదు ఇక్కడ, ఇట్స్ అన్ ఎమోషనల్ డ్యామేజ్ ఫర్ అస్ అని చెప్తున్నారు. ప్రొడ్యూసర్స్ తప్పే ఇది ఖచ్చితంగా అంటున్నారు. ప్రొడ్యూసర్స్ షుడ్ అపాలజైజ్ ఈ విషయంలో. ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో జస్ట్ ఏదో ట్వీట్ చేస్తే సరిపోదు. వెంకటే అడుగుతున్నారు, ట్వీట్ చేస్తే సరిపోదు, దే షుడ్ అపాలజైజ్ ఫ్యాన్స్కి. చిన్న విషయం కాదు ఇది అని చెప్తున్నారు. సో మహేష్ మంగళగిరి నుంచి ఉన్నారు. మహేష్ సార్ నమస్తే. సార్ నమస్తే మహేష్. మేము 10 మంది మా ఫ్యామిలీ గురించి టికెట్లు బుక్ చేసుకున్నాం సార్, మంగళగిరి అన్నపూర్ణ థియేటర్. ఓకే, ఎప్పుడు? నిన్న ఈ రోజా? నిన్న బుక్ చేసాం సార్, నైట్. నిన్న నైట్కి? నిన్న నైట్ వాళ్ళ సాయంత్రం 6 గంటలకి బుక్ చేసుకున్నాం సార్. ఎంత? 600 రూపీసా మహేష్ ఈచ్ టికెట్? 200 సార్ 10 టికెట్లు. ఓకే ఓకే, సింగిల్ ఒక టికెట్ వచ్చేసి 200, 10 మంది. ఓకే ఓకే, 2000 రూపాయలు సార్. ఓకే. అండ్ రాజకీయాల్లో కూడా ఎంత వెలిగిపోతున్నాడు కూడా, ఆయన సినిమానే ఆపి అంత ప్రాబ్లమ్స్ ఆ డిస్ట్రిబ్యూటర్లుగా లేనప్పుడు అవన్నీ ప్రాబ్లమ్స్ ముందర క్లియర్ చేసుకోవాలి కదా సార్. అంతే కదా. మాలాంటి వాళ్ళు సామాన్యులు ప్రజలు ఒక పద్దాగా పనికి వెళ్ళి ఏదో సరదాగా ఫ్యామిలీతో వెళ్ళి ఫిల్ అవుదాం అనుకుంటారు. అలాగ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఆ అమౌంట్ వచ్చిద్దా రాదంటారా? మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు కదా, మీకు రాలేదు అమౌంట్? రాలేదు సార్. మీరు ఏ యాప్ నుంచి బుక్ చేసుకున్నారు మహేష్? బుక్ మై షో సార్. బుక్ మై షో నుంచా? బుక్ మై షో నుంచి రిటర్న్ వచ్చింది అంటున్నారు కదా, రాలేదా మీకు? రాలేదు సార్. ఓకే ఓకే, మేము ఒకసారి కనుక్కుంటాం మహేష్ ఖచ్చితంగా ఈ విషయంలో. చాలా మందికి రిటర్న్ వచ్చిందని చెప్తున్నారు. సినిమా రిలీజ్ అయిన ఎప్పుడు రిలీజ్ అయ్యింది అంటారు సార్? అది ఇంకా క్లారిటీ లేదు మహేష్, మేబీ రేపు అంటున్నారు కొంతమంది, బట్ ఇంకా అక్కడ ఇష్యూ సార్ట్ అవుట్ అవ్వలేదు. రేపు రిలీజ్ అవ్వచ్చు అని కొంత సమాచారం అందుతుంది. వీ విల్ గివ్ యూ అప్డేట్. ఆర్టీవీ ఈ విషయంలో ఖచ్చితంగా అప్డేట్ ఇస్తుంది ఇమీడియట్గా మీకు, ఎప్పటికప్పుడు మాకు తెలిసిన వెంటనే. వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ మహేష్, మీకు చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ మహేష్. మరో కాలర్ ఉన్నారు ప్రసాద్. ఇక్కడ మహేష్ చెప్పారు 10 టికెట్స్ బుక్ చేశారట, ఫ్యామిలీ మొత్తంతో వెళ్దామని చెప్పేసి నిన్న సాయంత్రానికి 10 టికెట్స్ బుక్ చేశారు. బట్ దెర్ ఈజ్ నో షో. డబ్బులు కూడా వెనక్కి రాలేదు. మోస్ట్ పెద్ద ప్లాట్ఫామ్స్లోనే బుక్ చేసుకున్నారు, బట్ స్టిల్ వాళ్ళకి డబ్బులు అయితే రాలేదు. సో దయచేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కి ఇవ్వండి, లేదంటే క్లారిటీ ఇవ్వండి. అంటే ఇక్కడ నిజం చెప్పాలంటే ఆ సైట్స్కి, ఎవరైతే ఈ సైట్స్ పోయినా వాళ్ళకి క్లారిటీ లేదు. ప్రొడ్యూసర్ చెప్పాలి ఇప్పుడు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది, ప్రొడ్యూసర్ వాళ్ళకి చెప్తే వాళ్ళు వీళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. సరే, ఈ క్లారిటీ అయితే రాలేదు. ఇంకో పక్క బుక్ మై షోలో కానీ ఎక్కడ ఆన్లైన్లో సినిమా చూపించడం లేదు కాబట్టి అట్లీస్ట్ బుకింగ్స్ కానీ అసలు సినిమానే లేదు, అక్కడ కనిపించడం లేదు. సో గివ్ దేర్ మనీ బ్యాక్, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయండి ప్రస్తుతానికి. ఇటు సినిమా రిలీజ్ ఒక టైంకి